ట్రంప్ ఫార్మా రంగంపై పడబోతున్నాడు. ట్రంప్ ఇప్పటి వరకు అనేక దేశాలపై పన్నులు వేశాడు. అనేక రంగాలపై టారిఫ్లు అనౌన్స్ చేశాడు. కానీ ఫార్మా రంగాన్ని వదిలిపెట్టాడని భావించారు. కానీ 1-2 రోజులు లేట్ అవ్వడం తప్ప దేన్ని వదలడని అర్థమవుతుంది. లేటెస్ట్గా ఆయన ఫార్మా రంగంపై దృష్టి పెట్టాడు. అతి త్వరలోనే ఫార్మా రంగంపై టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించారు. ఇదే జరిగితే దీని ఎఫెక్ట్ భారత్పై భారీగానే ఉంటుంది. రిపబ్లికానా డిన్నర్లో ఆయన దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశాడు. ఫార్మా రంగంపై టారిఫ్లు ఎందుకు విధిస్తున్నాడో స్పష్టత ఇచ్చాడు ట్రంప్. అమెరికా సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోకుండా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు టారిఫ్లు పెంచితే ఆ కంపెనీలు అమెరికాలోనే మందుల్ని తయారు చేస్తాయని అంటున్నాడు. అమెరికాకు మందుల్ని ఎగుమతి చేసే దేశాలలో భారత్ కీలక స్థానంలో ఉంది. ముఖ్యంగా జెనరిక్ మెడిసిన్ విషయంలో భారత్ ప్రపంచంలోనే టాప్ కంట్రీగా ఉంది. ప్రపంచంలో అమ్ముడయ్యే జెనరిక్ మెడిసిన్ లో 20% భారత్ లోనే తయారవుతుంటే అమెరికాలో వాడే జెనరిక్ మెడిసిన్లో 40% ఇండియాలోనే తయారవుతున్నాయి. అంటే అమెరికా ఆరోగ్య వ్యవస్థలో భారత్లో తయారయ్యే మందులది కీలక పాత్ర. 2024లో $8 బిలియన్ ఫార్మా ఎగుమతులు మన దేశం నుండే జరిగాయి. ఇప్పుడు ట్రంప్ ఫార్మా రంగంపై టారిఫ్లు విధిస్తే దాని ఎఫెక్ట్ అమెరికాలో వినియోగదారులపై పడుతుంది. అదే సమయంలో మన కంపెనీలు కూడా నష్టపోతాయి. ఇప్పటికే జెనరిక్ ఔషధాల తయారీలో లాభాలు పెద్దగా రావడం లేదని కంపెనీలు భావిస్తున్నాయి. దీనికి టారిఫ్లు కూడా తోడైతే భారత్లోని కంపెనీలకు కష్టకాలం వచ్చినట్టే.